గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నానని చెప్పి 2024-25 బడ్జెట్ గురించి చెప్పారు. 25-26 బడ్జెట్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. సరే, ఏది ఏమైనప్పటికీ బడ్జెట్ కొంత వాస్తవానికి దూరంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో అనేది వారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఈ మాట మేము ఒక దశాబ్ద కాలంగా చెప్పుకుంటూ వచ్చాము అధ్యక్ష. బడ్జెట్ ప్రజెంటేషన్కి వాస్తవ యాక్చువల్స్కి, బడ్జెట్ ఎస్టిమేషన్స్కి యాక్చువల్కి పెద్దగా గ్యాప్ లేకుండా మనం కరెక్ట్గా పెట్టుకొని ముందుకు పోగలిగితే ప్రకటించినటువంటి పథకాలు కానీ, చేద్దామనుకున్నటువంటి పనులు కానీ ఆగకుండా ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించి పెట్టినటువంటి బడ్జెట్ ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా లేదు అధ్యక్ష. ఆ వాస్తవానికి దగ్గర లేకుండా పోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. అలా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ అంతా కూర్చొని బడ్జెట్ ఊహల్లోనో భ్రమల్లోనో ప్రజల్ని ఆశల పల్లికిలో తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఉండకూడదు. మనం అత్యంత జాగ్రత్తగా వాస్తవాలకు చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా ప్రజలకు మనం వాస్తవాలు చెప్పాలి. ఆ వాస్తవాల దగ్గర నుంచి ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ పోదామని చెప్పి క్యాబినెట్ అంతా తీసుకున్న నిర్ణయం మేరకే మేము అధ్యక్ష, మేము పెట్టినటువంటి బడ్జెట్లు మీరు చూస్తే 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆ గ్యాప్ ఎంత ఉందనేది మీకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికి అర్థం కావాలని మీ ద్వారా ఈ సభకి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతోనే నేను నేను రాజకీయ పరమైనటువంటి విమర్శలకు పోకుండా హరీష్ రావు గారు లేవనెత్తినటువంటి బడ్జెట్ సంబంధించిన అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా చేశారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు. సరే, కొద్ది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారు. వారికి అన్ని విషయాలు తెలిసి కూడా కావాలని 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ భ్రమల్లో ఉంచి ఆశల పల్లకిలో లేపి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి అందరి దగ్గర ఒక రకమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం వేసమత్తా కూడా ఆలోచన చేసి ఉంటే ఈ లెక్కలో ఈ రకంగా ఉండే కాదు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, నేను చాలా విషయాలు మీ ద్వారా గత 2014 నుంచి ఈరోజు మేము ప్రవేశపెట్టినటువంటి 2025-26 వరకు కూడా ఈ బడ్జెట్ చాలా దూరంగా గ్యాప్ ఉందని చెప్పారు వారు. 2014-15లో అధ్యక్ష వారు పెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్ల అధ్యక్ష. ఖర్చు పెట్టింది కేవలం 62,306 కోట్లు. అన్స్పెంట్ ఖర్చు పెట్టకుండా వదిలేసింది 38,332 కోట్లు. అంటే ఖర్చు పెట్టకుండా బడ్జెట్లో 38.09% బడ్జెట్లో నిధులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అంటే 1,638 కోట్లలో మీరు 38,332 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ 38,332 కోట్లు ఎవరు కేటాయించారు? ఆ కేటాయించినటువంటి వాళ్ళందరికీ చేతులు ఎత్తేసినట్టే కదా, వాళ్ళకి ఏం చేయనట్టే కదా, వాళ్ళ ఆశలో గాలిలో చూపించి పంపించినట్టే కదా.
అది ఆ సంవత్సరం అట్లా అయిపోయింది అధ్యక్ష. సరే, అది మొదటి సంవత్సరం అంచనాలు లేక ఏమైనా చేసుకున్నారేమో, తర్వాత అయినా సరి చేసుకుంటారు. 2015-16 అధ్యక్ష 1,15,689 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. యాక్చువల్స్ ఎంత? 97,811. అధ్యక్ష, ఖర్చు పెట్టకుండా వదిలింది 17,878 కోట్ల రూపాయలు. ఆ సంవత్సరం కూడా 15.45% బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 2016-17 అధ్యక్ష ఆ సంవత్సరం కూడా 6.66% ఖర్చు పెట్టుకునే 8,640 కోట్లు వదిలేశారు అధ్యక్ష. 2017-18 అధ్యక్ష 19.67%, అంటే 29,435 కోట్లు బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు కేటాయించిన వాటికి. అట్లాగే అధ్యక్ష 2018-19 1,35,328 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అన్స్పెంట్ వచ్చి 39,126 కోట్ల, అంటే నియర్ అబౌట్ 40,000 crores. ఒక సంవత్సరం 40,000 కోట్లు మీరు ఎవరి కోసం కేటాయించారో ఆ కేటాయించినటువంటి ఆ టార్గెట్ గ్రూప్ అంతా రూపాయి పొందకుండా వదిలేసేట్టే కదా అధ్యక్ష వాళ్ళని. అట్లాగే 22.43% అధ్యక్ష ఆ రోజు 2019-20లో 1,46,492 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే, సరే ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఎందుకో బహుశా మరి ఆ 2.48%తో మాత్రం గ్యాప్తో ఆగింది. అది ఒక్కటే సంవత్సరం అధ్యక్ష. 2020-21 మళ్ళీ అదే మొదటికి వచ్చేసింది అధ్యక్ష. సరే, కరోనా అయిపోయిన తర్వాత కూడా చెప్తాను అధ్యక్ష. కరోనా అంటే కరోనా తర్వాత కూడా చెప్తాను అధ్యక్ష. సరే, 2021-22 అధ్యక్ష 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఖర్చు పెట్టింది 1,82,998 కోట్లు మాత్రమే. ఖర్చు పెట్టకుండా వదిలేసింది 47,725 కోట్లు, అంటే నియర్ అబౌట్ 50,000 crores. 50,000 కోట్లు కేటాయించినటువంటి టార్గెట్ గ్రూప్స్ ఎవరు కేటాయిస్తారో కూడా ఈ డబ్బులు నేను చెప్తాను అధ్యక్ష. 79.31%, 20.69% ఖర్చు పెట్టుకుని వదిలేశారు అధ్యక్ష. 2022-23 అధ్యక్ష ఇది కూడా వినాలి. 2,56,859 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే యాక్చువల్స్ కేవలం 2,04,085 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అన్స్పెంట్ ఈజ్ 52,774 crores. 79.45% ఖర్చు పెట్టి 20.55 అంటే పర్సెంట్, అంటే 20% అంటే 21% దాదాపు వదిలేశారు అధ్యక్ష. అధ్యక్ష 2023-24 అధ్యక్ష 2023-24కి వస్తా ఉన్నాం. 2,90,396 కోట్ల రూపాయలు యాక్చువల్స్ వచ్చి ఖర్చు పెట్టింది కేవలం 2,31,825. గ్యాప్ వచ్చి బడ్జెట్లో చూపించింది 58,571 కోట్లు అధ్యక్ష. 20% ఈడ గ్యాప్ అధ్యక్ష. ఇది 2023-24లో బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వచ్చినటువంటి చూపించిన దాంట్లో ఈ గ్యాప్ అధ్యక్ష. అసలు ఇందులో ఇంకో మాత్రం కూడా ఉంది దీంట్లోనే అధ్యక్ష. మీరు చూస్తే ఈ 2023-24లో మనకి అన్స్పెంట్ వచ్చి 58,570 కోట్ల కనిపిస్తుంది కానీ, బట్ ఇక్కడికి వచ్చేవరకు అధ్యక్ష 2023-24లో ఓఆర్ఆర్ 7,232 కోట్లు లీజ్కి ఇచ్చేశారో ఏం చేశారో దాన్ని 30 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఉన్న ఆస్తిని ఎవరికి ఇచ్చేశారు అధ్యక్ష. దేనికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని లోతులు నేను పోదలుచుకోలేదు. అట్లాగే
ఎక్సైజ్ శాఖకు సంబంధించి అధ్యక్ష 24-25 సంవత్సరాలు రావాల్సింది రిపీట్ చేయట్లేదు. నేను 10 సంవత్సరాలు చెప్తా ఉన్నాను, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. 2649 కోట్ల రూపాయలు అధ్యక్ష. అది కాకుండా 3754 కోట్ల రూపాయలు, మొత్తంగా 13635 కోట్లు రెగ్యులర్గా రావాల్సిన ఆదాయం కాకుండా మీరు దొడ్డిదారుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని ఓఆర్ఆర్ని వచ్చే సంవత్సరం రావాల్సిన దాన్ని ముందే తీసుకుంటే వచ్చినటువంటి ఆదాయం కలుపుకొని మీరు యాక్చువల్స్లో పెడితేనే ఈ గ్యాప్ ఎంత 58,579 కోట్లు. ఈ డబ్బులు కూడా లేకుండా ఉంటే మీ గ్యాప్ వచ్చి 72,206 కోట్ల రూపాయలు ఉండేది అధ్యక్ష. అంటే గ్యాప్ ఒక్కసారి ఆలోచన, ఒక్క సంవత్సరం బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండే బడ్జెట్ పైన మేము వచ్చేం చేసామో చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2023-24 అయిపోయిన తర్వాత 24-25 అధ్యక్ష మీరు మాట్లాడాలని చెప్పి నేను రాసుకున్నా, వినాలి హరీష్ రావు గారు. 2023-24 మీ బడ్జెట్ అయిన తర్వాత మేము ఆలోచన చేశాం, మా మంత్రిమండలి అంతా కూర్చుంది. వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఇది. 70,000 కోట్ల రూపాయలు గ్యాప్లో ప్రజలకి ఇచ్చినటువంటి ఏ హామీలు ఈ 10 సంవత్సరాల్లో చేయకుండా గాలికి వదిలేశారు. ఆ హామీలు కూడా చెప్తారు అధ్యక్ష. ఎటువంటి హామీలు అధ్యక్ష? డబల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి అధ్యక్ష. ఇటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు తగ్గకుండా నీటి వసతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు యూనివర్సిటీ లాంటి విద్యా వ్యవస్థలు, ఇలా చెప్పి అధ్యక్ష 10 సంవత్సరాలు మోసం చేసి గాలికి వదిలేశారు. వాళ్ళకి ఎవరికి ఏం చేయకుండా మనం అట్లా చేయొద్దు. ఆదాయం ఎంత వస్తుందో చూద్దాం, ఎంత చేయడానికి అవకాశం ఉందో అంతే చేద్దాం అని లెక్కలేసి మీరు 2,90,000 అంటే నేను ఈ పర్సంటేజ్ అంతా ఎందుకు చెప్పుకుంటాను వచ్చాయంటే అధ్యక్ష, యావరేజ్ మీ బడ్జెట్ గ్యాప్ 2014 నుంచి 2023-24 వరకు 18% ఉంటే మీరు పెంచుకుంటూ పోయింది కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్న అధ్యక్ష. మేము 18% అనే యావరేజ్ పెంచలే. మేము ఒక సందర్భంలో 20-25% పెంచితే కూడా మేము 18% గ్యాప్ పెట్టి బడ్జెట్ చేయదలుచుకోలే. కేవలం మేము పెంచింది ఎంత? మీరు 2,90,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తే 2023-24లో మేము 2024-25కి కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి 2,91,159 అంటే 0.3% మాత్రమే బడ్జెట్కి పెంచి మేము బడ్జెట్ ప్రజెంట్ చేసాం అధ్యక్ష. ఇది వాస్తవ బడ్జెట్. మీరు బడ్జెట్ 15 నుంచి 20% ప్రతి సంవత్సరం మీకు యాక్చువల్స్ వస్తున్నా రాపోయినా పర్వాలేదు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది కాబట్టి ఈసారి ఇంత పెంచాల్సిందే. ఆదాయం వస్తుందా లేదు కూడా మనకు అనవసరం. 20-25 పెంచుకుంటూ పోయారు అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, అంతేకాదు ఈవెన్ ఈ సంవత్సరం కూడా మేము 25-26 కూడా మేము పెంచింది ఎంత అధ్యక్ష? బడ్జెట్ 2,91,159 కోట్ల బడ్జెట్ 2024-25 ఉంటే ఈ సంవత్సరం 2025-26 కేవలం 3,04,965 కోట్లు మాత్రమే. అంటే కేవలం 4.7% మాత్రమే మేము పెంచి బడ్జెట్ చేసాం అధ్యక్ష. వినండి, మొత్తం మేము అంతా ఇన్ని తర్వాత చెప్తున్నాను అధ్యక్ష మీరు వినాలి. మేము చాలా జాగ్రత్తగా ఇలా బడ్జెట్ని అడ్డగోలుగా మీలా పెంచకుండా పోతే ఇక్కడ 3,04,000 ఆగాం. ఒక మీలాగానే 2014 నుంచి 2023-24 వరకు 20%, 18% పెంచుకుంటూ పోతే
అసలు ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తా ఉన్నాం. అధ్యక్ష, మీలాగనే